అట్లానే అనిపిస్తుంది. పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నా పేరు మొహమ్మద్ హాజీ. నేను చిన్ననాటి నుండి కష్టపడి పైకి ఎదిగిన ఒక పేదరికం నుంచి పైకి వచ్చిన వ్యక్తిని. షేక్పల్లి గ్రామ ప్రజలు ఇక్కడ వెహికల్స్ అవైలబుల్ ఉండవు, ఏజెన్సీ ఏరియా కాబట్టి, అడవిలో ఉన్న ప్రాంతం కాబట్టి ఈ హాస్పిటల్లకు ప్రాబ్లం అయినప్పుడు నిరుపేద వ్యక్తులకు వైద్య సౌకర్యాలకు ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ బాధలు తెలుసుకొని అంబులెన్స్ ఫ్రీ సర్వీస్ పెట్టినా. నేను 2003లో నేను 9th క్లాస్ ఉన్నప్పుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీటింగ్లో పరిగిలో విన్నా. నేను ఆ రోజే నేను డిసైడ్ అయినా, ఏదో ఒక రోజు నా గ్రామ పంచాయతీకి నా అనుకున్న వాళ్లకు, నా ప్రజల కోసం అహర్నిశలు వాళ్ళ కష్టపడి వాళ్ళ సేవ చేయాలి అనే ఒక టార్గెట్తోన అంబులెన్స్ పెట్టి వాళ్ళ సేవ చేస్తున్నా. ముందు ఇట్లా గ్రామ అభివృద్ధిలో భాగంగా మరియు ఈ నా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఎక్కువ నిధులు కష్టపడి కొట్లాడి ఎమ్మెల్యే సాబ్తోన కొట్లాడి తెచ్చే కెపాసిటీ నాకు ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నా, నేను డిగ్రీ చదువుకున్నా కాబట్టి ఈ ప్రజలకు వీళ్ళ తోడుగా ఉంటూ వీళ్ళ మధ్యలోనే ఉంటూ ఎమ్మెల్యే సాబ్తోన గవర్నమెంట్తోన కొట్లాడి నిధులు కేటాయించుకొని ఈ గ్రామ అభివృద్ధి, గ్రామ పంచాయతీ అభివృద్ధి అనే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తానని ఈ సభాముఖంగా మీ అందరి ముందు ప్రజాప్రతినిధుల ముందు నేను తెలియపరుచుకుంటున్నా. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఉన్నందుకు ఎక్కువ శాతం గవర్నమెంట్లో ఉన్న వ్యక్తియే ఉంటేనే ప్రజలకు సేవ చేయగలుగుతాము, మనం డెవలప్మెంట్ చేయగలుగుతాం అనేది ఇది ప్రజలందరికీ తెలిసిన సత్యం, జగమెరిగిన సత్యం ఇది. అయితే జనరల్గా మీరు ఒక అంబులెన్స్తోనే మీ గ్రామాభివృద్ధి సాధ్యం కాదు. మరి మీరు గతంలో ఈ గ్రామానికి ఏం చేసిండ్రు, రేపు మీరు అంటే గెలుస్తాననే నమ్మకంతో మీరు ఉన్నారు. సో రేపు గెలిచిన తర్వాత మీరు ఈ గ్రామానికి ఏం చేస్తారు? ఎందుకంటే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఎటువంటి న్యాయం చేస్తారు? ఇక్కడ నేను గెలిచిన తర్వాత గెలవక మొదలు గిట్లా లేబర్ కార్డులు, పెన్షన్లు, ఆధార్ కార్డులు ప్రతి ఒక్కటి పని ఏమున్నా, మండలంలో ఏమున్నా, లేబర్ ఆఫీస్లో ఏమున్నా వీళ్ళందరికీ నేను చేయించిన. నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి పని చేసినాం. రేపు గెలిచిన తర్వాత గిట్లా అన్ని వర్గాల, అన్ని కులాల ప్రజలను వాళ్ళు నాతో పాటు తీసుకొని వాళ్ళకందరికీ అన్ని కులాలకు సమన్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా మరొకసారి ప్రమాణం చేస్తున్నా. మొహమ్మద్ హాజీ, షేక్పల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నాకు బ్యాటు గుర్తు 3వ నెంబర్ మీద ఉంటుంది. బ్యాటు గుర్తు కోటేసి షేక్పల్లి గ్రామ పంచాయతీ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముకుంటూ మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటానని, నా అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ షేక్పల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. చెప్పండి మా మీ క్యాండిడేట్ గురించి మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? ఆయన మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తాడని మీరు అనుకుంటున్నారా? సార్, అందరికీ గ్రామ పెద్దలకు, చిన్న పెద్దలకు అందరికీ నమస్తే సార్. మీకు కూడా వచ్చినందుకు మీకు కూడా నమస్తే. ఈ గ్రామానికి హాజీ అనే బాబు పెట్టినాము.
మాకు అందరికీ అందుబాటులో ఉండి మాకు ప్రజాసేవ చేస్తాడని మేమందరం అనుకొని ఆయనకు ఎన్నుకున్నాం సార్. మేము కూడా 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన, ప్రజల్లో ఉన్నా, ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉన్నా. వాళ్ళకి ఏమన్నా అందుబాటులో ఏమన్నా సమస్య అయితే కూడా వాళ్ళ ఎంబడి ఉండి నేను ఇప్పటి వరకు వాళ్ళ ఎంబడి ఉండి నేను సహకారం చేస్తున్నా. ఇంకా కావాలంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనకి ఇంకా కొన్ని పనులు కావాలి, మంచి పనులు కావాలి. మనము మంచిగా ఉండాలి. హాజీ గెలిపిస్తే అందరు కలిపి గెలిపించి హాజీతోటి మనం మా అందుబాటులో పెట్టుకొని మేము పని చేపియాలని అందరికీ మీకు కోరుకుంటున్నాం సార్.